కి, తల్లిదండ్రులకి, మేనేజ్మెంట్ కి, నా అప్లైనర్స్ కి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా డౌన్ లైన్స్ కి అండ్ ప్యారల్ టీమ్ అందరికి కూడా పేరు పైన థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ తో ఈ రోజు ఈ రంజిత్ ఈ రకంగా ఉన్నాడు. సో నా టెస్టిమోనీ చెప్తూ ముందుకు వెళ్తాను. ఆల్మోస్ట్ మస్తాన్ సార్ నా టెస్టిమోనీ చెప్పేశారు. బట్ ఎనీహో నా నోట్తో నేను చెప్తాను. ఎస్, సో ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో 495 మందికి ఇది ఒక అవకాశం మన జీవితాన్ని మార్చుకోవాలి. సో ఈ అవకాశం మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది, కొన్ని కోట్లకు అధిపతి కూడా తీసుకెళ్తుంది. సో దానికి ఎగ్జాంపుల్ గా ఒక చిన్న స్టోరీ కనెక్ట్ చేసి ముందుకు వెళ్తానండి. నాకు నచ్చిన స్టోరీ నెంబర్ ఆఫ్ టైం చెప్పాను, బట్ నాకు తెలిసి నాగేంద్ర గారు కూడా చెప్పుకుంటారు, రాజేష్ కల్పన్ గారు చెప్పుండొచ్చు, బట్ ఇంకోసారి రిపీట్ చేస్తాను. సో గుడి కానీ చర్చ్ కానీ ఇవన్నీ కూడా మాక్సిమం మస్జిద్ కానీ ఎక్కువ శాతం కొండపైన ఉంటుంది. ఒక కొండపైన ఒక టెంపుల్ ఉంది, గుడి ఉంది. సో ఆ టెంపుల్ దగ్గర ఏంటంటే ఒక మెట్లు ఉంటాయి కదా, స్టెప్స్. సో అలాగే ఒక గుడి దగ్గర ఒక స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ కంటే ముందు ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ దగ్గర ఒక బాక్స్ ఉంది, వుడెన్ బాక్స్. సో అది ఎప్పుడో తాతల నుంచి ఉంది. ఆ వుడెన్ బాక్స్ పైన ఎప్పుడు ప్రతి ఒక్కరు బెగ్గర్స్ అడుక్కునే వాళ్ళు వచ్చి కూర్చుంటారు. బట్ ఒక వ్యక్తి, ఒక బెగ్గర్ ఏంటంటే నిత్యం ఒక ప్లేస్ లో కూర్చున్నాడు. సో ఒక ప్లేస్ లో కూర్చొని ఆ బాక్స్ పైన కూర్చుంటూ రెగ్యులర్ గా ఆయన అడుక్కోవడం స్టార్ట్ చేస్తున్నారు. సో ఇలాంటి క్రమేపీ పద్ధతిలో మన పూర్ణిమ కృష్ణ గారు అనే వ్యక్తి భక్తి ఎక్కువ ఉంది. రోజు గుడికి వెళ్తున్నప్పుడు ఈ బెగ్గర్ కి ఆయనకి బాగా పరిచయం. సో అడగడం, ఈయన డబ్బులు వేయడం ఇలా పరిచయం. సో ఆ బెగ్గర్ కి ఏంటంటే ఇంక వెనక ముందు ఎవరు లేరు, ఉండేది ఒకే ఒక బాక్స్, వుడెన్ బాక్స్. సో ఆ బాక్స్ పైన కూర్చోవడం, అడుక్కోవడం ఆయన దినచర్య అయిపోయింది. సో కృష్ణ గారు ఎప్పుడప్పుడు గుడికి వెళ్ళడం రావడం. సో కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఆ బెగ్గర్ అడుక్కునే వ్యక్తికి హెల్త్ ఇష్యూ వచ్చింది. సో ఆయనకి భయం స్టార్ట్ అయింది, చనిపోతానేమో. సో కృష్ణ గారికి అడిగాడు, సార్ నేను చనిపోతానేమో, నా వెనకాల ముందు లేదు, నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారంటే కృష్ణ గారు తిట్టారు. పెద్ద నీకు ఏం అవ్వదు, ఏం ప్రాబ్లం లేదని 2-3 సార్లు చెప్పారు. సో 4th టైం 5th టైం ఏమైందంటే ఆయన కొద్దిగా ఎక్కువ భయపడుతూ, సార్ నా దగ్గర ఒక చిన్న ప్రాబ్లం ఉంది, నాకు ఏమైనా జరిగితే మీరు చిన్న సాయం చేయాలండి. ఏం చెప్పాను, ఏమి లేదు, నా వెనకాల ముందు ఎవరు లేరండి, నేను చనిపోతే నాతో పాటు మిగిలింది ఒకటి ఉందండి, దాన్ని కూడా కాల్చాను. ఏంటుందంటే ఏమి లేదు, నా కింద బాక్స్ ఉంది కదా, నేను ఒకవేళ వెళ్ళిపోతే ఈ బాక్స్ ఎవడో తీసుకుంటాడు, ఈ బాక్స్ కూడా డైరెక్ట్ కొట్టేసి నేను చనిపోయిన తర్వాత నా శవం మీద పెట్టేసి కాల్ చేయండి అని. సర్లే అవన్నీ కాదని చెప్పేసి పూర్ణిమ కృష్ణ గారు వెళ్ళిపోయారు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆయన స్పీడ్ కార్ దిగి టెంపుల్కి వెళ్ళేసరికి పైకి వెళ్ళి వచ్చేసారు. రెగ్యులర్ చూసేసరికి ఆ బాక్స్ పైన ఆ వ్యక్తి లేడు. మిగతా బెగ్గర్స్ అందరూ స్టార్ట్ చేశారు, సార్ ఆయన చనిపోయాడు, మీకు ఎప్పుడైతే చేస్తున్నాడని చనిపోయారు. సో ఈయన కార్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి వెనక్కి వచ్చారు. వెనక్కి వెళ్ళి చూసి వచ్చినప్పుడు ఆలోచనలో కలిగింది ఏంటంటే, ఆయనకి మనం మాట ఇచ్చాం కదా, ఆ బాక్స్ లో ఉన్నది మనం కాల్ చేసి పెట్టాలి కదా అని చెప్పేసి. సో ఒక 10 మంది కుర్రలు తెచ్చి పూర్ణిమ కృష్ణ గారు బాక్స్ ని ఇరక్కొడుతున్నారు, బ్రేక్ చేస్తారు. సో ఇలా బ్రేక్ చేస్తున్న సమయంలో అది బ్రేక్ అవ్వట్లేదు. ఇంకో 10 మంది తెచ్చారు, బ్రేక్ అవ్వట్లేదు. ఇంకో 10 మంది తెచ్చారు. 40 మంది కలిపి ఆ బాక్స్ ఇరక్కొడుతుంటే, 40 మెంబర్స్ ఇరక్కొడుతుంటే ఒక చిన్న హోల్ పడింది. ఆ హోల్ నుంచి పెద్ద షైనింగ్ వచ్చింది. సో ఈ షైనింగ్ చూసి తట్టుకోలేక పడిపోయారు వాళ్ళు. ఒక్కసారి మిగతా వాళ్ళతో కూడా దగ్గరికి వెళ్ళి చూసేసరికి బ్రేక్ అవ్వట్లేదు, ఇంకా గట్టిగా కొడుతున్నాం. ఇలా కొడుతుంటే దాంట్లోంచి డైమండ్స్, గోల్డ్, పెద్ద పెద్ద బిస్కెట్స్, గోల్డ్ బిస్కెట్స్ ఇవన్నీ వచ్చాయి. ఎవరైతే ఆ చనిపోయిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఎక్కడంటే ఆత్మ పైనుంచి ఉంటుంది కదా, చూసి ఏడుస్తున్నాడు. కారణం ఏంటో తెలుసుకోవాలి మీ అందరికీ. ఆయన ఇన్ని రోజులు ఏం చేశాడు, ఆ బాక్స్ పైన కూర్చొని అడుక్కున్నాడు. సో ఇక్కడ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఈ రోజు మన వెస్టేజ్ లో ఇక్కడ ఉన్న 500 మంది కూడా వెస్టేజ్ ఉంటే ల్యాక్స్ వస్తాయి, క్రోర్స్ వస్తాయి అన్నీ తెలుసు, కానీ ఇంకా ఆలోచిస్తున్నాం. సో ఎవరైతే ఆ బెగ్గరు తెలియక ఆయన తప్పు చేశాడు, బట్ మనం తెలిసి తప్పు చేయకూడదు. బెగ్గర్కి ఏంటంటే పాపం బాక్స్ మీద కూర్చొని అడుక్కున్నాడు. నిజంగా ఆయన తెలుసుంటే ఆ బాక్స్ ఓపెన్ చేసి ఆయన కోటీశ్వరుడు అవ్వదు. బట్ మనలో ఒక ప్రాబ్లం, ఈ 500 మందికి ప్రాబ్లం అనొద్దు, ప్రాబ్లం కాదని కాదు, మీ అందరికీ తెలుసు ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ లో ఒక సామాన్యుడు కూడా కోటీశ్వరుడు అవ్వచ్చు. నా ప్రయత్నం ఏంటంటే, నన్నే ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. నా పరిస్థితి ఏంటో చూడండి, అప్పుడు పరిస్థితి ఏంటో ఇప్పుడు పరిస్థితి చూడండి. ఈ రోజుకైనా ఒక డెసిషన్ తీసుకోండి. ఆల్రెడీ తీసుకుని ఉన్నాడు, ఈ రోజు నుంచి ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోండి. తీసుకుంటే మనమే కాదు, మన టీంలో కొన్ని లక్షల కుటుంబాలే మనం హ్యాపీగా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. సో లేట్ చేయకుండా ముందుకు వెళ్దామండి. సో నా స్టోరీ అర్థమై ఉంటుంది. సో తెలియక తప్పు చేయొచ్చు, తెలిసి తప్పు చేయకూడదు. ఆ బెగ్గర్ తెలియక ఆ బాక్స్ పైన కూర్చొని అడుక్కున్నాడు, పైకి వెళ్ళి బాధపడ్డాడు. బట్ మనకి తెలుసు ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ని మనకి అప్పర్ కుబేర్ చేస్తుంది. ఓకేనండి. సో లేట్ చేయకుండా ముందుకెళ్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో నా పేరు రంజిత్. బిఫోర్ వెస్టేజ్ రాకముందు అంటే నా సొంతూరు ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం దగ్గర చిన్న పల్లెటూరు అండి.
కర్రల మిల్లు డైలీ లేబర్, రోజువారీ కూలి. ఒక కర్రల మిల్లు కూలి పని చేసుకున్న వ్యక్తి ఈ రోజు వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా మీ అందరికీ పరిచయం అయ్యాడు. బట్ వెస్టేజ్ కన్నా ముందు చిన్నప్పుడే నాన్నగారు చనిపోతే చదువు ఆగిపోయింది. 10th క్లాస్ వరకు మాత్రమే చదువుకున్నాను. సో అలాంటి టైంలో అమ్మని చెల్లిని పోషించుకోవడం కోసం ఒక కర్రల మిల్లు డైలీ లేబర్, రోజువారీ కూలి, 200 రూపాయల కూలి. ఇలా నా లైఫ్ జర్నీ స్టార్ట్ అయిందండి. సో అలాంటి సందర్భంలో ఒక రేకుల షెడ్ లో వైజాగ్ ఉంటూ అమ్మని చెల్లిని పోషించుకుంటూ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ రాకముందు 9.5 సంవత్సరాలు ప్రతి రోజుకి ఫుడ్ లాటరీ కొట్టేవాళ్ళం. సో ఎందుకంటే వచ్చే జీతం తక్కువ, ఖర్చులు ఎక్కువ. కొన్ని సందర్భాలు ఆకలితో పస్తులుండే రోజులు కూడా నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయి. ఆకలితో పస్తులుండే వ్యక్తిని. సో అలాంటి ఒక రంజిత్ అవకాశం కోసం దేవుళ్ళు ప్రయత్నించే రోజు లేదు, ఎప్పటికప్పుడు చెప్పేవాళ్ళం, అన్ని చేసేవాళ్ళం. సో అలాంటి ఒక రంజిత్ మన వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ని 2013లో 2013లో ఒక ఆటో డ్రైవర్ చర్చ్ పాస్టర్ రూపంలో పరిచయం అయితే వరహాల రెడ్డి గారికి అటాచ్ చేయడం జరిగింది. సో అలా 2013లో వెస్టేజ్ ని టేకప్ చేశాను యాజ్ ఏ పార్ట్ టైం. సో కర్ల మిల్లు ఉంటూ రేకుల షెడ్ లో ఇల్లు అద్దె కట్టడం కూడా కష్టమైన పది. 10th క్లాస్ చదువుకున్న వ్యక్తి, 10వ తరగతి చదువుకున్న వ్యక్తి, కర్ల మిల్లో కూలి పని చేసుకున్న వ్యక్తి 2013లో మీరు చూడొచ్చు 157 రూపీస్, 150 రూపాయలు వచ్చింది. సో ఇది చాలా మందికి నచ్చలేని విషయం, కానీ నాకు నచ్చిన విషయం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ మీటింగ్స్ ట్రైనింగ్స్ చేస్తే ఎవరు జాయిన్ అవ్వలే. కానీ 150 రూపాయలు నాకు వచ్చింది. 157 రూపీస్ నాకు వచ్చింది. ఎప్పుడైతే 150 రూపాయలు వచ్చిందో నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇక్కడ మన ఇంట్లో కావలసిన సామాన్లు, ప్రోడక్ట్స్ కొనుక్కుంటే, మన ఇంట్లో సామాన్లు కొనుక్కుంటే నాకు 150 రూపాయలు వచ్చింది. సో చాలా మంది ఏమన్నారు సార్, ఈ సబ్బు పేస్ట్ బిజినెస్ ఏంటి, ఇవన్నీ డబ్బులు వస్తాయా? నేను డిగ్రీలు చేశాను, పీజీలు చేశాను, కర్ల బిల్ల కూలి పని చేసుకునేవాడి, నీకు ఇవన్నీ వస్తాయా? కామెంట్ చేసేవాడు. సో వాళ్ళు కామెంట్ చేసిన తప్పలేదండి. ఇప్పుడు కూడా ఈ 500 మందిలో కూడా చాలా మంది సీరియస్ గా తీసుకునే వాళ్ళు ఉంటారు. ఎవరో చెప్పారని జాయిన్ అయ్యే వాళ్ళు, ఏదో క్యాజువల్ గా చేసేవాళ్ళు, ఇవన్నీ ఉంటాయి. నాకు తెలిసి బైబుల్, భగవద్గీత, ఖురాన్ ప్రతి దాంట్లో కూడా మీరు ఫోకస్ చేస్తుంటే లక్షల అవుతారంట. కామెంట్ చేసేవాళ్ళు, కామెంట్స్ గా జోక్ చేసేవాళ్ళు, నవ్వేవాళ్ళు 100% సమస్యలు ఇబ్బంది పడతారు. సో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, దయచేసి లీడర్స్ ఎవరైతే ఈ మీటింగ్ లో ఉన్నారో, నాకు 150 రూపాయలు చెప్పేటప్పుడు వచ్చేటప్పుడు ఎంటెక్, బీటెక్ చాలా ఎక్కువ చదివిన వాళ్ళు నవ్విన వాళ్ళు ఈ రోజు ఫోన్ చేస్తారు, అన్న ఒక 5,000 అకౌంట్లు అయినా 10,000 అకౌంట్లు అయినా. సో వాళ్ళ పరిస్థితి అంత ఘోరమైన పరిస్థితి. అంటే ఇంకోలా అనట్లేదండి, సీరియస్ గా తీసుకోవట్లేదు. అవకాశం దేవుడు ఇచ్చేటప్పుడు అంటే చాలా సీరియస్ గా తీసుకోవాలి. సో అలా ఆ రోజు 150 రూపాయలు వచ్చినప్పుడు సీరియస్ గా తీసుకున్నాను. మీరు బిలీవ్ చేయొచ్చు, లేకపోవచ్చు, సేవకుల్లో కనుక్కోవచ్చు మీరు ఎవరికైనా. కనీసం సైకిల్ కూడా లేని వ్యక్తిని ఒక ఆర్టీసీ బస్ లో జర్నీ చేస్తూ రకరకాల కష్టాలు పడుతూ, ఇబ్బందులు పడుతూ, ఇంటికి వచ్చిన తర్వాత 7 గంటలకు వచ్చిన తర్వాత సాయంత్రం 7 నుంచి 8, 9, 10, 11, 12 నడుచుకుని తిరిగేవాడిని అండి. చాలా మందికి చెప్పాను, ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. నవ్వేరు తిరిగి, అరే నువ్వు కర్ల మీద పని చేసుకుంటున్నావు, నీకు ఎక్కడ కార్ వస్తుంది, ఎక్కడ హౌస్ వస్తుంది, ఎక్కడ ఫారెన్ ట్రిప్ వస్తుంది, ఇవన్నీ నీకు మోసం చేస్తాను, నీకు చదువు లేదు. ఎస్పెషల్ ఏం చెప్పారంటే, అరే మా దగ్గర చదువు ఉంది, మీరు నమ్మలేదు, నీకు చదువు లేదు కాబట్టి నేను మోసం చేశారని చెప్పేవారు. చదువు లేదంటే మోసం చేశారంట. సో అలా అనేవారు. బట్ బిలీవ్ చేసాం, స్టార్ట్ చేసాం. 2013లో మెల్లమెల్లగా స్టార్ట్ చేసాం. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. సో మీరు అప్పుడు మన పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా, పుష్ప సినిమాలో ఉంటుంది కదా, సో హెయిర్ స్టైల్ అన్ని కూడా. సో ఒకప్పుడు స్టోరీ అండి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి మీరు ఏమో అనుకోవచ్చు, పుష్పలో మీరు ఒక యాంగిల్ చూసారు, రెండో యాంగిల్ చూస్తే పేదవాడి కష్టాలు, తిండికి లాటరీ కొడతారండి, బతకడానికి లాటరీ కొడతాడు, అలాంటిది ఒక స్టోరీ. సో అలాగా కర్ల మిల్లో కూలి పని చేసుకుంటూ అలా ఉండే పరిస్థితి రంజిత్. అక్కడి నుంచి 500, 1000, 2000, 3000, 10,000, 25,000, 50,000, 60,000, 75,000 దాటింది. మెల్లమెల్లగా స్టోరీ స్టార్ట్ అయింది. నా ఫస్ట్ కార్ 16.5 లక్షలు పెట్టి ఫస్ట్ కార్ తీసుకున్నానండి, ఎస్ క్రాస్ హై ఎండ్. సో అలాంటి టైంలో నేను దుబాయ్ ట్రిప్ కూడా వచ్చింది 2017. సో ఒక్కసారి నేను ట్రిప్ వెళ్ళిన తర్వాత మన రెహమాన్ గారు, మస్తాన్ గారు, ఆ రోజు నా చెక్ 75,000 మాత్రమే. సో 75,000 కూడా ఫ్లక్చువేషన్ అయింది. సో ఎప్పుడైతే 75,000 దాటిందో కార్ తీసుకున్నాను. సో అప్పటి నుంచి చాలా మంది మెల్లమెల్లగా కామెంట్స్ పెంచారు, గుడ్ మార్నింగ్. సో మీకు అర్థమవుతుందంటే, కార్ తీసుకుంటే చాలా మంది ఎంకరేజ్ చేస్తారు. నాకేమన్నా తెలుసా, నువ్వు కార్ డబ్బా గారు కొనేసావు, ఎవరి దగ్గర వాడేసావు, చేసావు అని నెగిటివ్ సెన్స్ పెంచారు. సో బట్ నేను నమ్మింది ఒకటే, అమ్మ చెల్లి. సో వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలా, సపోర్ట్ చేయాలా, తీసుకెళ్ళాలని ఆలోచనతో స్టార్ట్ చేశాను. అలా ముందుకెళ్తూ ఎప్పుడైతే
75,000 దాటింది. అక్కడి నుంచి 2017లో సీరియస్ గా టేకప్ చేసి ఫుల్ టైమ్ లో దిగానండి. సో ఎప్పుడైతే కార్ వచ్చిందో ఇల్లు మర్చిపోయాను. సో ఎక్కడ కార్లోనే నాకు బట్టలు అన్ని ఎవ్రీథింగ్ బ్యాగ్ అన్ని కూడా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయేవాడిని. 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు చూసేవాడిని కాదు. అలా వెళ్తూ స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి నా స్టోరీ 75,000, 80,000, 90,000, లక్ష. ఎప్పుడైతే 1 lakh ఫిగర్ టచ్ అయిందో అప్పటి వరకు రేకుల షెడ్ లో ఇంటి అద్దె కట్టలేని వ్యక్తి రంజిత్. విశాఖపట్నంలో ఫస్ట్ అపార్ట్మెంట్ ఫ్లాట్ విశాలక్షణలో తీసుకున్నాను 39.5 లక్షలు పెట్టి. అక్కడి నుంచి లక్షన్నర విశాఖపట్నంలో క్రికెట్ స్టేడియం ఉంది, పిఎంపాలెం స్టేడియం. సో అక్కడ స్టేడియం దగ్గర మా చెల్లికి ఇంకో ఫ్లాట్ కొన్నాను 49 lakhs పెట్టి, 49 లక్షలు పెట్టి. సో 2.5 లక్షలు వచ్చింది. నా చెల్లికి మ్యారేజ్ చేశాను సబ్ ఇన్స్పెక్టర్ నుంచి. 2.5 లక్షలు 3 లక్షలకు వచ్చింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం దగ్గర సైట్ తీసుకున్నాను. ఈ రోజు ఆ సైట్ కాస్ట్ 1 crore వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది 1 crore వెళ్ళిపోయింది. 3,25,000 వచ్చాను. కోవిడ్ స్టార్ట్ అయింది. అందరూ కోవిడ్ టైంలో ఎలా బ్రతకాలని చూస్తే కోవిడ్ టైంలో నా హైయెస్ట్ ఇన్కమ్ 4 lakh రాసింది. కోవిడ్ అయిపోయిన తర్వాత ఆడి Q2 కార్ కొన్నాను 65 లక్షల రూపాయలు పెట్టి. ఫస్ట్ కార్ మా బావగారు గిఫ్ట్ ఇచ్చేసాను చెల్లికి. సో కార్ అయిపోయింది. అక్కడి నుంచి 4వ ఇల్లు 4 lakh 5 lakh వచ్చింది. 5 లక్షల దగ్గర వచ్చింది. అరసవల్లి సూర్యనారాయణ మూర్తి గుడి దగ్గర 2 store బిల్డింగ్ తీసుకున్నాను. మా పిల్లనిచ్చిన మామయ్య గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇంకొక ఇల్లు కొనేసి ఇచ్చాను. సో చాలా మంది ఇక్కడ జెంట్స్ ఉండొచ్చండి, ఆడపిల్లలు మనం ఇస్తే తిరిగి ఇంకా ఇవ్వాలంటాం. బట్ నేను తిరిగి మా మామయ్య గారికి మామయ్య గారికి ఇల్లు కొనడం జరిగింది. సో 2 store బిల్డింగ్. ఒకప్పుడు ఆయన రేషన్ డిపోలో వర్క్ చేసేవారు. ఈ రోజు మన టీం మెంబరే. ఈ రోజు ఆయన ఇన్కమ్ నెలకి 2 lakhs ప్లస్ అండి. పర్ మంత్ ఇన్కమ్ మామయ్య గారిది 2 lakh ప్లస్. సో ఇల్లు కట్టి ఇచ్చాం. సో అది అయిపోయింది. సో నా ఇల్లు నెంబర్ 4 అయింది 1 CR. అది 5 lakh 5.5 6 lakh 6 లక్షలు అయింది. సో నా పేరు మీద స్టాక్ పాయింట్ ఉంది, శ్రీకాకుళం స్టాక్ పాయింట్. ఒకప్పుడు రెంటెడ్ది, ఒకప్పుడు అద్దెది. సో సైట్ తీసుకున్నాను 75 లక్షలు పెట్టి. కన్స్ట్రక్షన్ అయింది. నాగేందర్ గారు, రాజేష్ కల్పల్ గారు రావాలి, మిస్ అయింది ఆ రోజు. సో సమ్ అకేషన్ వల్ల ఆయన కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్, ఫస్ట్ ఫ్లోర్ ఆఫీస్, సెకండ్ ఫ్లోర్ మీటింగ్ హాల్, 3వ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇలా మొత్తం కలిపి 2.5 కోట్లు అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఒకప్పుడు కర్లమిల్లో గెడ్డము ఇవన్నీ కూడా. ఇప్పుడు డబుల్ యూనివర్సల్ క్రోన్ డైరెక్టర్. సో ఇక్కడ మీరు చెక్ చూడొచ్చండి స్విట్జర్లాండ్. ఇది ఎందుకు చెప్తున్నాను, నా హైయెస్ట్ ఇన్కమ్ 7.5 లక్షలు అండి. బట్ నేను ఆల్మోస్ట్ 10 days పైన మన పూర్ణిమ కృష్ణ గారు మీ అందరూ కూడా స్విట్జర్లాండ్ లో ఎంజాయ్ చేస్తున్నాం. కానీ నా చెక్ 7,11,000. రంజిత్ ఎక్కడో ఫారెన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తే ఇక్కడ చెక్ చూడండి 7 లక్షల. ఈ రోజు నాకంటే ఎక్కువ చదువుకుని ఉండొచ్చు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడి నుంచి అసైన్ సెషన్ స్టార్ట్ అవుతుంది. మీకు 2వ పని 3వ పని ఏమైనా ఉంటే సైలెంట్ గా పక్కన పెట్టేసి ఈ 15 నిమిషాలు 20 నిమిషాలు కరెక్ట్ గా ఫోకస్ చేయండి. కర్లమిల్లో కూలి పని చేసుకునేవాడు స్విట్జర్లాండ్ లో ఎంజాయ్ చేస్తే, ఒక్కసారి చెప్తున్నాను, స్విట్జర్లాండ్ లో ఎంజాయ్ చేస్తే 7,11,244 రూపాయలు. నా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇస్తానండి. నేను సీరియస్ గా స్టార్ట్ చేసి 8.5 years అయింది. ఈ రోజు నా అసెట్స్ 14 కోట్లు, 14 crores, 14 కోట్లు. ఒక కర్లమిల్లో కూలి పని చేసుకునేవాడు ఈ రోజు 14 crores సంపాదించాడంటే నా వల్ల అయిందంటే మీ వల్ల ఎందుకు అవ్వదు? 100% అవుతుంది. సో దాని ఎలా అవుతుంది ఏంటో మీకు చెప్తాను. చెప్పే ముందు ఇంకొకసారి టెస్టిమోనీస్ ఉంది. ఇది మీరు చూడొచ్చు. నా ఫస్ట్ కార్ 16 లక్షలు పెట్టి కారు. సెకండ్ కార్ ఆడి Q2 కార్. సో ఇప్పుడు నెక్స్ట్ మీ దగ్గర ఎందుకు వచ్చానంటే నెక్స్ట్ తీసుకోబోయే కార్ డిసెంబర్ లో 3వ కార్ తీసుకున్నాను, పోర్షే కార్. 35 లక్షలు 3వ కార్. అది ఇది రీసెంట్ గా కట్టిన ఇల్లు అండి. మీరు ఇక్కడ చూడొచ్చు. కింద గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్, ఫస్ట్ ఫ్లోర్ ఆఫీస్, సెకండ్ ఫ్లోర్ మీటింగ్ హాల్, 3వ ఫ్లోర్ ఇల్లు. మన గురు సుబ్బయ్య శెట్టి గారు గృహ ప్రవేశానికి వచ్చారు. ఆ పక్కన రాజు గారు. సో నేను అప్పుడు అయ్యప్ప మాల్లో ఉన్న మా పెద్ద అబ్బాయి, మా చిన్న అబ్బాయి. సో కింద మా అత్తయ్య గారు, మాయ గారు. సో టీమ్మేట్స్ అందరూ కూడా. సో మీటింగ్ హాల్ ఇది. సో ఇప్పుడు డైరెక్ట్ గా పాయింట్ లోకి వస్తున్నామండి. సో నాది 10th క్లాస్ మాత్రమే. ఇంగ్లీష్ లో మీ అంతా నేను ఫ్లూయెన్స్ గా మాట్లాడిన కొంతమంది ఇక్కడ ఇంగ్లీష్ లో మాట్లాడే వాళ్ళు ఇవన్నీ ఉండొచ్చు. దయచేసి నా ఇంగ్లీష్ ని మీరు ఇంకోళ్ళు అనుకోవద్దు, తినేస్తున్నట్టు చంపేస్తాను అనుకోవద్దు. సో ఇంగ్లీష్ లో కొన్ని పదాలు ఉంటాయి, అవి అటు ఇటు వెళ్తుంటాయి. సో బట్ మనకు కావాల్సింది సబ్జెక్ట్ టెక్నిక్ కావాలా. సో డెఫినెట్ గా దయచేసి నా రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి, దయచేసి మన జీవితాన్ని ఏ రూపంలో ఏ అవకాశం ఎక్కడ వస్తుందో చెప్పలేం. దయచేసి నేను చెప్తున్న పాయింట్స్ మీరు వినే ఉండొచ్చు, బట్ ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. ఈ రోజు మనం గెలవాలంటే చాలా ఇంపార్టెంట్ అనేవి లీడర్షిప్ స్కిల్స్. ఎస్, సో అది డెవలప్ చేసుకుంటేనే మనకు అవుతుంది. మీకు డిగ్రీ ఉందా, పీజీ ఉందా, MBA ఉందా, చదువు లేదా, ఇంకోటి అనవసరం. సో ఇక్కడ మనకి కావాల్సిన లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయి లేదన్నది.
సో దానికోసం వెళ్దామండి. సో ఎస్. సో పాయింట్ వైజ్ వస్తున్నాను. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, ఆర్ట్ ఆఫ్ థింకింగ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఈ రోజు ఒక వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. కొంతమందికి మంచి కనిపిస్తుంది, కొంతమందికి చెడు కనిపిస్తుంది. మీకేం కనిపిస్తుంది? సో ఈ రోజు ఒక వ్యక్తి కోసం చాలా రకాలుగా 99% నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఒక్క పాజిటివ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఎవరో ఏదో అనుకుంటున్నారంటే నథింగ్ అండి. ఒకప్పుడు కర్ల మిల్ల కూలి పని చేసుకునేవాడు నీకేంటి అవుతుంది, నీకు అవుతుందా, సాధ్యం అవుతుందా లేదన్నారు. బట్ ఈ రోజు ఆంధ్రాలో మీరు చూడొచ్చండి, 150 మంది పైన స్విట్జర్లాండ్ వెళ్తే ఆంధ్ర నుంచి ఓన్లీ 2 మెంబర్స్ వెళ్ళారు. మీకు తెలిసే ఉంటుంది, పూర్ణిమ కృష్ణ గారు అండ్ రంజిత్. ఇద్దరు మాత్రమే స్విట్జర్లాండ్ వెళ్ళడం జరిగింది. సో మిగతా వాళ్ళు రకరకాల కారణాలతో ఉండిపోవచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. అంటే ఒక ఆర్టీసీలో ఉండే వ్యక్తి, ఆర్టీసీలో ఎంప్లాయ్ చేసిన వ్యక్తి ఆయన క్వాలిఫై అయ్యారు, రంజిత్ క్వాలిఫై అయ్యారు. సో మీరు ఏ రూపంలో చూస్తున్నారో, ఎవరో ఏ రూపంలో చూస్తున్నారో మనకు వద్దండి. మీరు ఏ రూపంలో చూస్తున్నారు, మీరు ఎలా అనుకుంటున్నారు అనేది ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. మీరు హీరోగా అనుకుంటున్నారా లేకపోతే జీరో అనుకుంటున్నారా? మీ ఆలోచన విధానం బట్టే మన గెలుపు అనేది ఆధారపడి ఉంటుంది. మనకు మనమే చేత కాదు, నువ్వేమి పనికిరావు అనుకుంటే ఏమీ రాదండి. నువ్వు సాధించగలవు అనుకుంటే ఏదైనా అవుతుంది. సో ఫస్ట్ థింకింగ్ అంటే సెల్ఫ్ బిలీవ్. మిమ్మల్ని మీరు ఏమనుకుంటున్నారు, మీ ఆలోచన విధానం ఏముందనేది ఇంపార్టెంట్. 100% బెస్టేలో చదువుతో సంబంధం లేదు, లేకపోతే ఇంకోటి సంబంధం లేదు. బట్ మీరు సీరియస్ గా కమిటెడ్ గా ఆలోచిస్తే 100% మీరు గెలుస్తారు, మీ టీం ని గెలిపిస్తారు. ఓకేనండి, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇంపార్టెంట్, పంక్చువాలిటీ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజు చాలా మంది యాక్టర్స్ ఎక్కువైపోయారు. దయచేసి నేను ఇంకోలు అనట్లేదు, ఎందుకంటే ఈ రోజు నాగేంద్ర గారు అన్న, రాజేష్ కల్పల్ మా గురువు గారు. సో వాళ్ళ సెషన్ లో నేను కరెక్ట్ 100% నీతిగా నిజాయితీగా చెప్పాలా. ఈ రోజు చాలా మంది యాక్టింగ్ చేస్తుంటారు. సో దయచేసి మీలో లేరు, మంచోళ్ళు ఉన్నారు. బట్ కొంతమంది ఏంటంటే నాగేంద్ర గారు చూస్తున్నారని, రాజేష్ కల్పల్ గారు చూస్తున్నారని సెల్ఫీలు బిజినెస్ అయిపోయింది, పాయింట్స్ అయిపోయింది కాదండి. మీరు నిజంగా టైంకి వెళ్తున్నారా, టైంకి నిజంగా ప్లాన్ చేస్తున్నారా, నిజంగా టీం సపోర్ట్ చేస్తున్నారా అనేది మీకు మీరు చూసుకోవాలి. సో నాగేంద్ర గారు కానీ, రాజేష్ కల్పల్ గారు కానీ, మిగతా అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే సపోర్ట్ చేయాలనుకుంటారు. బట్ మనం దానికి తగ్గట్టు టైం మేనేజ్ చేస్తున్నాం లేదా, మనకు మనం వర్క్ చేస్తున్నాం లేదా, మన కోసం మనం పని చేస్తున్నాం లేదా అనేది 100% మనకు మనం క్వశ్చన్ చేసుకోవాలి. దానికి మనం ప్రూవ్ చేసుకోవాలి. అంతే తప్ప ఎవరో చూస్తారు, ఎవరో చేస్తారు, ఒకరి కోసం మనం చేస్తే కాదండి. మనం చేసే ఏదైతే వర్క్ ఉందో అది రాబోయే 3 generations కి సపోర్ట్ అవుతుంది, 3 generations కి అది లైఫ్ చూపిస్తుంది. సో అలాంటి ఒకటి మనం మిస్ చేసుకోకుండా చూసుకోవాలి. ఓకేనండి, ఎస్. రెస్పాన్సిబిలిటీ అండ్ డెసిషన్ మేకింగ్ అబిలిటీ ఉండాలి. సో ఈరోజు చాలా మందికి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే రెస్పాన్సిబిలిటీ. ఈ రోజు బాధ్యత అనేసరికి ఒక మీటింగ్ అయింది, ఒక ట్రైనింగ్ అయిందంటే ఇనిషియేషన్ తీసుకోవడం కష్టం అయిపోతుంది, డెసిషన్ మేకింగ్ కష్టం అయిపోతుంది. ఏ చిన్నదానికి కూడా అప్లైన్ ఫోన్ చేయాలో లేకపోతే ఇంకోళ్ళు ఫోన్ చేయాలి, ఇంకో డెసిషన్ మేకింగ్ ఉండాలని బాధ్యత తీసుకోవాలండి. 2013లో వెస్టేజ్ చేసినప్పుడు డెసిషన్ నాకు తీసుకోవడం కొద్దిగా ఇబ్బంది అయింది. మెల్లమెల్లగా మీటింగ్స్ అయిన తర్వాత నాకు అర్థమైంది, నువ్వే మీటింగ్ చేయాలి, నువ్వే ట్రైనింగ్ చేయాలి. కోవిడ్ తర్వాత సిద్ధార్థ్ సింగ్ గారితో బూట్ క్యాంప్ చేశానండి. ఫస్ట్ బూట్ క్యాంప్ సిద్ధార్థ్ సింగ్ గారితో నేను చేశాను. సో చాలా మంది అన్నారు, నిజంగా చేస్తావా? ఎస్ చేస్తాను. అంటే ఇక్కడ డెసిషన్ మేకింగ్ చాలా మంది అవ్వదు, చేయదు, కాదు అన్నారు. సో జరుగుతుందండి, మీరు స్ట్రాంగ్ గా బిలీవ్ చేయండి. ఒక సిద్ధార్థ్ సింగ్ గారితో విజయవాడలో బూట్ క్యాంప్ చేసామండి. సో అక్కడి నుంచి బూట్ క్యాంప్స్ నాన్ స్టాప్ చేసాం. ఈ రోజు చెక్ మీరు చూస్తున్నారు, స్టాక్ పాయింట్ 7 లక్షల రూపాయలు, సారీ నా చెక్ 7 లక్షల రూపాయలు, స్టాక్ పాయింట్ 2 లక్షల రూపాయలు. ఇది కాకుండా మాయగా 2 లక్షలు, ఓవరాల్ గా 11.5 లక్షలు నా ఇంట్లో వస్తుంది. ఈ రోజు రంజిత్ టీమ్ లో 216 మంది కార్లో తిరుగుతున్నారు, 70 మంది ₹1,00,000 పైన తీసుకున్నారు. లాస్ట్ థైలాండ్ ట్రిప్ లో 156 మంది థైలాండ్ ట్రిప్ రంజిత్ తీసుకెళ్ళగలడు. కారణం ఏంటి తెలుసా? డెసిషన్ మేకింగ్, రెస్పాన్సిబిలిటీ. ఓకేనండి, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎప్పుడు కూడా నా పేరు ఉండాలా, నా పోస్ట్ ఉండాలా, నేనే గ్రేట్ ఉండాలా, నేనే హీరో ఉండాలా అనే ఆలోచన ఎప్పుడు ఉండకూడదండి. సో మనం అవకాశాన్ని అందరికి ఇవ్వాలి. తండ్రి ఎప్పుడు కూడా పిల్లలు తినేసిందా తింటాడు, లేకపోతే పిల్లలు హ్యాపీగా ఉందా చేస్తాడు. సో మనం కూడా యాజ్ ఎ లీడర్ గా ఈరోజు 5% ఉన్నా 8% ఉన్నా మనం ఒక తండ్రి పోర్షన్ ఉందాం అనే ఆలోచన ఎప్పుడు మర్చిపోకూడదు. అప్లైన్ అంటే ఫాదర్ కింద ఉండాలండి, అంతే తప్ప ఎంతసేపు నాకే అవ్వాలని, నాకే జరగాలని కాదు. సో మనం బాధ్యత, అప్లైన్ మిస్టేక్ అయినా లైఫ్ లైన్ మిస్టేక్ అయినా నాది తప్పు అనే ఆలోచన మీరే తీసుకోగలిగితే ఒక లీడర్ గా ఎదుగుతారు.
అంతే తప్ప ఏదైనా గెలిస్తే నాది, ఓడిపోతే నా అప్లైంది, నా డౌన్ అయింది అనే వ్యక్తి ఎప్పటికీ ఎక్కడ కూడా ఎదగడానికి కష్టం అవుతుంది. ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా అప్పుడు ఇనిషియేషన్ తీసుకొని సపోర్ట్ చేయడానికి ముందుకుంటారు. అలా చేసిన వ్యక్తి మాత్రమే 100% సక్సెస్ఫుల్ అవుతాడు. సో ఇక్కడ చాలా ఉంటారంటే దయచేసి ఇంకోలా తీసుకోవద్దు, పాజిటివ్ తీసుకోవడం చూడండి. ఎంతసేపు కూడా ఐఎమ్ గ్రేట్ అనుకుంటాం. ఎస్ యువర్ గ్రేట్ ఇన్ జాబ్, ఇన్ బిజినెస్, ఇంకా అదర్ యాక్టివిటీస్. బట్ వెస్టేజ్ లో మీరు గ్రేట్ అవ్వాలంటే మీరు టీమ్ డబుల్ గ్రేట్ అవ్వాలి. ఎప్పుడైతే డబుల్ గ్రేట్ అవుతారో అప్పుడు మాత్రం మనం గ్రేట్ అవుతాం. మన టీమ్ లో నెంబర్ ఆఫ్ అచీవర్స్, నెంబర్ ఆఫ్ రికగ్నిషన్స్, నెంబర్ ఆఫ్ ప్రమోషన్స్ ఎప్పుడైతే అవుతాయో అప్పుడు మాత్రమే రథసారిగా లీడర్ ఎదుగుతాం. ఇది చాలా మందికి నచ్చదు, కానీ నచ్చాలంటే ఒక పెద్ద ఆలోచన విధానం ఉండాలి. సో అలాంటి విధానం ఉన్నప్పుడు నచ్చుతుంది. సార్ నెక్స్ట్ ఇన్స్పైర్ అండ్ మోటివేట్ అదర్స్. సో ఇక్కడ ఇన్స్పైర్ అండ్ మోటివేట్ అదర్స్ అంటే ఇక్కడ మనం చూడొచ్చు అంటే ఈరోజు చాలా మంది ఒక ఆలోచన చేస్తుంటారు. సో మనం పక్కవాడికి చెప్పడం కాదండి, మనమే ముందు ఆచరించాలి. సో ఈ రోజు ఒక వ్యక్తికి చెప్పే ముందు మనం పాటించి దాన్ని ప్లే చేసుకోవాలి. సో మనం పాటించకుండా పక్క వాళ్ళు చెప్తే అది కరెక్ట్ కాదు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, మనకి ఒక వ్యక్తి శక్తిగా మారాడంటే ముందు ఆయన చేయాలి. ఇప్పుడు సార్ ఎవరైతే ఉన్నారో మనం ఆయన గురించి మాట్లాడుకుంటే ఆయన ఎప్పుడు కంపెనీస్ లో కూడా ముందు ఆయన వచ్చి లీడర్స్ కి పాస్ చేస్తారు. సో మనం కూడా ఎక్కడైనా ఏదైనా రంగంకి వెళ్తున్నప్పుడు మనం ముందు చేయాలి. అంతే తప్ప మనం చేయడానికి మనం వాళ్ళతో చెప్పి మీరు చేయండి అని కాదు. ఈరోజు మీటింగ్స్ కానీ ట్రైనింగ్స్ కానీ ఎక్కడికి వెళ్తున్నప్పుడు మన టీం చెప్పడం కాదు, ముందు మనం ఆచరించాలి. మనం ఆచరించి వాళ్ళు చెప్పాలి. ఎస్ మీరు డ్రెస్ కోడ్ ఉండండి, అప్పుడు టీం చెప్పండి. మీరు మీటింగ్ చేయండి, టీం చెప్పండి. మీరు సిఎండి చేయండి, టీం చెప్పండి. మీరు జూమ్ మీటింగ్ చేయండి, టీం చెప్పండి. సో పక్క వాళ్ళకి చెప్పడం కన్నా ముందు మనం ఫాలో అవ్వాలి. అప్పుడే మాత్రమే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరుతాం. ఇక్కడ ఇది నా మాట కాదండి, ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్తున్న మాట. ఒక వ్యక్తి శక్తిగా ఉండాలంటే ఏ రోజుకి ఆ రోజు జీరో చేసుకోవాలి, ఏ రోజుకి ఆ రోజు నిరంతర విద్యార్థిగా ముందుకెళ్ళాలి. ఎప్పుడైతే మనం నిరంతర విద్యార్థిలా ఉంటామో అప్పుడే మనం సక్సెస్ఫుల్ అవుతాం. బట్ ఈరోజు చూడండి, జూమ్ మీటింగ్స్ మీరు పాపం పిలుస్తుంటారు, ఇన్విటేషన్ ఇస్తుంటారు, వాళ్ళు కొంత వింటారు, తర్వాత నాకు అన్ని వచ్చేలే నాకు తెలిసి వెళ్ళిపోతారు. సో వాళ్ళు ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతారు? వాళ్ళ కారణం ఏంటంటే నాకు అన్ని తెలుసు. సో ఈ మాట నేను చెప్పట్లేదండి, అన్ని తెలిసిన వాళ్ళంటే రెడీగా ఉన్నారంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళండి. సో ఎందుకంటే అన్ని తెలిసిపోయి కదా, ఇంకా తెలిసిపోయినప్పుడు ఇంకేం చేయాలా? భూమి మీద నీ పని అయిపోయింది, పైకి రా, పైన పాఠాలు చెప్తుని తీసుకెళ్ళిపోతారు. అందుకోసమే ఒక వ్యక్తి శక్తి కావాలంట నిరంతర విద్యార్థిగా ఉండాలంట. దానికి ఏపీజే అబ్దుల్ కలాం గారి ఎగ్జాంపుల్. చనిపోయే లోపు కూడా ఆయన చనిపోయిన అప్పుడు కూడా ఆయన ఇంకా చదువుతున్నాం. సో లాస్ట్ బ్రీడ్ వరకు చదువుతున్నాం. సో అందువల్ల ఈ రోజు ఆయన దగ్గర ఆన్సర్ లేదంట. ఎలాంటి క్వశ్చన్ కైనా ఆన్సర్ చెప్పగలం. ఎప్పుడంటే మీరు నేర్చుకోవడానికి ఇష్టపడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రైనింగ్ కి మీటింగ్ వెళ్తున్నప్పుడు నేను యూసీడీని డియూసీడీని కాదు, రీసెంట్ గా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్ గా మనకి ఒక 1 వీక్ బిఫోర్ బూట్ క్యాంప్ అయింది వైజాగ్. దీపక్ సూద్ గారు పైన ట్రైనింగ్ ఇస్తున్నారు, 1.5 అవర్ గంటన్నర ట్రైనింగ్ ఇస్తున్నారు. మనకు తెలుసు సుబ్బయ్య శెట్టి గారు 47 lakhs 47 లక్షల వ్యక్తి, 7 అడుగుల మనిషి గంటన్నర పాటు నించొని విన్నాడండి. ఏమి సార్ ఆయనకి ఏమి సార్, హ్యాపీగా కూర్చొని ఎక్కడికి వెళ్ళొచ్చు, లేకపోతే రూమ్ ఉంది పక్కనే రూమ్ ఉంది అవ్వచ్చు కదా, కానీ గంటన్నర పాటు నించొని కంటిన్యూ విన్నాడు. సో అందుకోసమే ఉరిగినే డబ్బులు రాలేదు సార్ 47 లక్షలు. సో ఈ రోజు 47 lakhs పర్ మంత్ కి మన సుబ్బయ్య శెట్టి గారు వస్తుందంటే ఇది ఒక ఎగ్జాంపుల్. అదే రకంగా లాస్ట్ మనకి చెన్నైలో ప్రోగ్రామ్ అయింది. సిద్ధార్థ్ సింగ్ 1,60,00,000 తీసుకున్న వ్యక్తి గౌతమ్ బాలి గారు చెప్తుంటే కంటిన్యూ 2.5 hours ఇలా కూర్చొని ఉన్నాడండి. చూడండి, గౌతమ్ బాలికి మన మేనేజింగ్ డైరెక్టర్ గారు 2.5 hours క్లాస్ చెప్తే సిద్ధార్థ్ సింగ్ కనీసం మూమెంట్ లేదు, ఇలాగే కూర్చున్నాడు, పాయింట్ టు పాయింట్ రాసుకున్నాడు. సిద్ధార్థ్ సింగ్ చెన్నైలో మనకి ప్రోగ్రామ్ జరిగింది, యూసీడీ అండ్ అబో ప్రోగ్రామ్ జరిగింది. నేను అబ్జర్వ్ చేశాను, సిద్ధార్థ్ సింగ్ కనీసం ఒక్కసారి లెగుస్తాడేమో, బయటకు వెళ్తాడేమో, కనీసం అసలు కదలలే. బికాస్ కమిట్మెంట్, డెడికేషన్ అండ్ లెర్నింగ్ యాటిట్యూడ్. సో ఇవి ఉన్నాయి కాబట్టి సిద్ధార్థ్ సింగ్ 1,68,00,000 వచ్చింది. ఈ 6th పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నాట్ ఓన్లీ పెద్ద పర్సన్ చెప్తారని కాదు, చిన్న పర్సన్ ఎవరు చెప్పినా కూడా మనం వినడానికి ఇష్టపడాలి. అంతే తప్ప నాకు అన్ని వచ్చు అహం బ్రహ్మాస్మి అంటే రావణాసురులా వెళ్ళిపోతాం. రావణాసురు తెలుసు కదా, రాముడి కంట నాలెడ్జ్ ఎక్కువ ఉంది, అన్ని ఎక్కువ ఉన్నాయి రావణాసురి. రావణ బ్రహ్మ అంటారు, రామ బ్రహ్మ రండి. కానీ రావణాసురుడికి
ఎందుకు ప్రాబ్లం వచ్చిందంటే అదే ప్రాబ్లం, నాకు అన్ని తెలుసు, నేను గ్రేట్. సో గ్రేట్ అంటే గ్రేట్ అయిపోతాం, భగవంతుడు జాగ్రత్తగా తీసుకెళ్ళిపోతాం. సో దయచేసి మీరు ఒక శక్తిగా మారాలి, ఒక డెవలప్ అవ్వాలంటే ఏ రోజుకి ఆ రోజు నేర్చుకోవడానికి సిద్ధపడాలి. అందుకోసం గౌతమ్ బాల్ గారు అంటుంటారు, ఎగ్జాంపుల్ పెట్రోల్ బంక్ వెళ్తున్నప్పుడు ఏం చేస్తాం, ఆ బంక్ కూడా ఏం చెప్పారంటే జీరో చూసుకుని అంటాం. సో మనం జీరో కాకుండా పర్లేదు రోజు కొట్టదని చూసుకోమంటే ఎక్కడి నుంచి కొడుతుంటాడు. మీరు 2000 కొట్టమంటే 1999 కొట్టి ఇంకోటికి వెళ్ళిపోతాడు. సో అందుకోసమే మనం జీరో అవ్వాలి. అలాగే మన లైఫ్ లో కూడా ఏ రోజుకి ఆ రోజు మీరు క్రౌన్ డైరెక్టర్, డిసిడి, యూసిడి కాదు, ఏ రోజుకి ఆ రోజు 5% గా ఉండి మనం ముందుకు వెళ్తేనే అవుతుంది. ఓకేనండి? ఎస్, గివ్ స్ట్రెంగ్త్ టు యువర్ టీమ్మేట్స్. సో సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇంకోటి వస్తాయి. ఎవరు చెప్పుకుంటారు? ఈరోజు మన పిల్లలు ఎవరు చెప్తారు? తండ్రికి చెప్తారు. మీ అప్లయన్స్ మీకు ఏమైనా డౌన్లైన్స్ ఏమైనా సమస్య చెప్తే హూ అని అనకూడదు. సో శ్రద్ధగా వినండి, పూర్తిగా వినండి. చాలా మంది ఒక సమస్య తీసుకొస్తే నెగిటివ్ మాట్లాడతాం, ఇంకోటి మాట్లాడతాం, పక్కన పెట్టగలరు. పూర్తిగా మీ విషయం తెలుసుకోండి. ఫస్ట్ ఎవరైనా మన లైఫ్ లైన్ దగ్గరకు వచ్చేటప్పుడు ఒక విషయం చెప్తున్నప్పుడు చెప్పండి, ఆ వ్యక్తి క్లారిటీ ఇవ్వండి. అరే బాబు, నాకు కూడా ఇలాంటి సమస్యలు వచ్చాయి. ఒక ఎగ్జాంపుల్ తో ఒక మీటింగ్, ఒక ట్రైనింగ్ కి మీతో పాటు కొన్ని రోజు జర్నీ తీసుకెళ్ళండి, కొన్ని మీటింగ్స్ తీసుకెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలండి, మీకన్నా ఏజ్ ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు. బయట ప్రొఫెషన్ లో వాళ్ళు మీకన్నా గ్రేటే. బట్ మన విషయంలోకి వచ్చేసరికి మీరు ఒక అప్లై, మీరు తండ్రి పాత్ర ఉన్నారు. సో వాళ్ళకి దగ్గరుండి నేర్పించాలి. సార్ ఇలా కాదు సార్, ఇలా అండి నేర్పించాలి. సో ఎప్పుడైతే నేర్పిస్తామో 100% మన దీంట్లో అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మన టీమ్ హెల్పింగ్ రంజిత్ టీమ్ లో హరికృష్ణ గారు, ఆయన మోటార్ ఫీల్డ్ లో వచ్చారు, లారీ క్లియర్ గా చేశారు, ఇవన్నీ చేశారు. సో స్టార్టింగ్ నుంచి చాలా సార్లు నాతో అనేవాళ్ళు, సార్ ఇవన్నీ కష్టంగా ఉంది సార్, ఇవన్నీ ఇబ్బందిగా ఉంది సార్, ఇవన్నీ. సో అలా కాదు సార్, ఇలా మెల్లి చెప్పాం. ఈ రోజు ఆయన ఇన్కమ్ 4,44,000 అండి. ఒక లారీ క్లీనర్ గా మోటార్ ఫీల్డ్ లో ఉన్న వ్యక్తి మన టీంలో 4,44,000. అదే రకంగా మూర్తి కవిత గారు, సో ఆయన ఈరోజు 4 lakh ప్లస్. అలాగే చాలా మంది లీడర్స్, రజనీకాంత్ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ 2 lakh నియర్లీ. చిరంజీవి సార్ టీచింగ్ ప్రొఫెసర్ 2 lakh ప్లస్. నాది 10th క్లాస్ ఫెయిల్. నేను కర్ల మిల్లో పనిచేస్తాను, కూలి పనిచేశాను. నా టీంలో డాక్టర్స్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు. సో వాళ్ళ సమస్య ఏం చెప్తున్నప్పుడు కూడా నాకు బిజీగా ఉంది సార్. ఎస్, మీరు బిజీగా ఉన్నారు సార్, హ్యాపీ, పర్లేదు, ప్రాబ్లం లేదు, మేము ఉన్నాం సార్, మేము సపోర్ట్ ఇస్తాం అని మీరు టీంకి భరోసా ఇవ్వాలి. అంతే తప్ప నేను డియూసిడిని, నేను డాష్ అని అనుకుంటే ఎవరు మన దగ్గర ఉండరండి. సో మీరు ఏ లెవెల్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏదైనా కూడా మీరు మీ టీంకి సపోర్ట్ ఇవ్వగలిగితేనే ఆ టీం మీకు వస్తుంది, నిలబడుతుంది. సార్ నో. సో మీరు ఒకసారి ఆలోచించుకోండి. దయచేసి నేను చెప్తున్న వర్డ్ని తప్పుగా తీసుకోవద్దు. ఏ స్థాయిలోకి వెళ్ళా మన టీం మనతో వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు వినడానికి మీరు మైండ్ పెట్టండి. అలాగే చెప్పి అన్ని సమస్యలు, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వద్దు, ఓన్లీ వెస్టేజ్ ప్రాబ్లమ్స్ మాత్రమే. వెస్టేజ్ ప్రాబ్లమ్స్ లో ఏమైనా ఉన్నాయో జాగ్రత్తగా కూర్చొని ప్లాన్ చేయండి. 100% మనం ముందుకు వెళ్ళొచ్చు. ఓకేనండి? ఎస్, ఆర్ట్ ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లం. ఈ రోజు ఒక లీడర్ గా శక్తిగా మీరు ఎప్పుడు డెవలప్ అవుతారంటే, ఎట్టి సమస్య, ఎంత పెద్ద సమస్య వచ్చినా కూల్ గా ఉండి సొల్యూషన్ చూపించాలి. అంతే తప్ప ఇలాంటి సమస్యలు నాకు తీసుకురాక ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ చెప్పడం కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీంలో సమస్య వచ్చింది, లేకపోతే పీవీలో సమస్య వచ్చింది, లేకపోతే కంపెనీ తరఫున సమస్య వచ్చింది, కూల్ గా ఆలోచిస్తే అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది. అది ఎక్కడ సాల్వ్ అవుతుంది, ఏంటి అవుతుంది అని మనం తెలుసుకోగలిగితే, ఎంత పెద్ద ఇల్లున్నా దానికి వేసే తాళం కప్పు ఎంత ఉంటుంది, దానికి తీసే చాలా చిన్న ఉంటుంది. అలాగే మీ సమస్య ఎంత పెద్దదున్నా ఏమైనా కూడా దానికి కరెక్ట్ గా ఆలోచిస్తే సొల్యూషన్ మీ పక్కనే ఉంటుంది. ఆ సొల్యూషన్ చూడాలి. ఒక లీడర్ తాలూకా యాటిట్యూడ్ కానీ, బిహేవియర్ కానీ, కమిట్మెంట్ కానీ, డెడికేషన్ కానీ, ఇవన్నీ ఎక్కడ ప్రూవ్ అవుతాయంటే ప్రాబ్లమ్ ని సొల్యూషన్ చూపించినప్పుడే. అంతే తప్ప ప్రాబ్లం అని చెప్తే దాన్ని మనం పట్టించుకోకపోతే మనకి వచ్చే టీం కూడా వెళ్ళిపోతుంది. సో ఎందుకంటే చాలా సమస్యలు వస్తుండే టీంలో, ఆ సమస్యలకి మనం సొల్యూషన్ చూపించగలగాల. సో చూపించగలిగితేనే మనం గెలుస్తాం. ఓకేనండి? సో ఈ రోజు నేను చెప్తున్న పాయింట్స్ అన్ని కూడా మీకు అర్థమై ఉంటుంది. సో ప్రతి పాయింట్ నాకు తెలిసి నాగేంద్ర గారు, రాజేష్ కల్పల్ గారు చెప్పుకుంటారు. బట్ నా తరఫున నేను మీకు కొన్ని పాయింట్స్. ఓకేనండి? సో బి ఏ స్మార్ట్ లిజనర్. ఇవన్నిటికీ సొల్యూషన్ ఒకటే, బి ఏ స్మార్ట్ లిజనర్. ఇది ఒక్కటే కాదండి, మీరు బిజినెస్ ప్లాన్కి వెళ్తున్నప్పుడు కూడా చాలా మంది లీడర్స్ ఎక్కడ ఏం చేస్తారంటే, మీటింగ్కి వెళ్తారు, కూర్చుంటారు, అవతల వాడికి మన డబ్బా కొడుతాం, నేను వెస్టేలో తోపు డాష్ అంటాం. అది కరెక్ట్ కాదు. మీకు అప్లికేషన్ రావాలి అంటే ఫస్ట్ చేయవలసిన పని ఏంటి తెలుసా? అవతల వాళ్ళకి 10, 15, 20 నిమిషాలు వాళ్ళకి టైం ఇచ్చేయండి. వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళే చెప్తారు.
సార్ గుడ్ నేమ్ సార్, మీరు ఎక్కడ చేస్తారు సార్, ఎలా ఉంది సార్, ఇలా ఒక 4-5 క్వశ్చన్లు అడిగితే మిగతాదంతా వాళ్ళే చెప్తారు. అప్పుడు మెల్లగా మనకు అర్థం అవుతుందండి. ఏం అర్థం అవుతుందంటే అవతల వాళ్ళు ఏ జాబ్ చేస్తున్నారో, ఏ ప్రొఫెషన్, ఎలా ఉంది శాలరీ, ఇవన్నీ మనకు మెల్లిగా అర్థమవుతాయి. ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు మనం కరెక్ట్ గా ఫోకస్ పెట్టాలి. అవతల వాళ్ళు ఫారెన్ ట్రిప్ వెళ్ళారా, కార్ ఉందా, ఇల్లు ఉందా, వాళ్ళ ఆలోచన ఏంటి, దానికి తగ్గట్టు మనం బిజినెస్ ప్లాన్ కనెక్ట్ చేయాలి. అంతే తప్ప బిజినెస్ ప్లాన్ ఉందని చెప్పేసి అందరికి అదే బిజినెస్ ప్లాన్ చెప్తే కాదు. మీరు గెలవాలి, సాధించాలంటే ఈ బిఏ స్మార్ట్ లిజనర్. ఎప్పుడైతే మీరు కరెక్ట్ గా వినగలుగుతామో అవతల వాళ్ళకి కరెక్ట్ గా మనం ప్లాన్ చెప్పగలం, మనతో పాటు మన టీం ని కట్టగలం. సో ఇది నాట్ ఓన్లీ టీం అండి, మీరు ఎక్కడ ఫ్యామిలీలో కానీ రిలేషన్ లో కానీ ఎక్కడైనా మీకు గొడవలు పేచీలు రాకూడదంటే అవతల వాళ్ళకి మీరు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. బట్ ఈరోజు సమస్య ఎక్కువ ఏమవుతుందంటే మీటింగ్లు ట్రైనింగ్లు విని 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 మనం ఏం చేస్తామంటే ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందో అక్కడ మాట్లాడడానికి వెళ్ళిపోతాం. మాట్లాడడానికి కాదండి, వినడానికి ఎవరైతే ప్రిపేర్గా ఉంటారో వాళ్ళు విజేతగా ఉంటారు. మళ్ళీ చెప్తానండి, మీరు గెలవాలంటే ఫస్ట్ మీరు వినడానికి ఇష్టపడాలి. దానికోసమే సిద్ధార్థ్ సింగ్ గారు ఎప్పుడో ఒక మాట చెప్తారు, మనం ఎప్పుడైనా లీడర్షిప్ క్వాలిటీస్ లో మనం గుర్తు పెట్టుకోవాల్సింది వినాయకుడు తెలుసు కదా, చెవులు పెద్దగా ఉంటాయి. సో ఏదైతే ఇది ఉందో చిన్నది ఉంటుంది మౌత్. సో అక్కడ నోరు చిన్నగా ఉంటుంది, అంటే మనం తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. సో మనం గెలవాలంటే ఎక్కువ విన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. సో ఇది ఈ రోజు నేను చెప్పదలుచుకున్న విషయాలు. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పాయింట్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పుడు ఏదైతే ఈ 9 మాట్లాడామో ఈ 9 కొంతమంది ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి, కొన్ని ఇది ఉంటాయి. సో వాటిని కరెక్ట్ గా మనం మేనేజ్ చేసుకెళ్తూ మన టీంకి తీసుకెళ్ళగలిగితే, ఎప్పటికప్పుడు స్కిల్స్ ని మనం డెవలప్ చేసుకోగలిగితే 100% రంజిత్ ఓన్లీ డియూసిడి ఓన్లీ 7.5 lakh అంతే. కానీ మీరు చాలా మంది చదువుకున్నారు, చాలా మంది టాలెంట్ ఉన్నారు, నాకన్నా మించి మీరు తీసుకోవచ్చు. ఎప్పుడంటే ఈ స్కిల్స్ ని ఇంకా 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 నేర్చుకోవాలంటే మీటింగ్స్. సో నేను చెప్తున్న మాట ఏంటంటే ఈ రోజు సమస్య ఎక్కడ ఉందంటే, ఈ రోజు దయచేసి నేను ఇంకోలా అనుకోవద్దు, ప్రాబ్లం ఎక్కడ ఉందంటే మన చుట్టూ ఉండేవాళ్ళు ఎక్కువ శాతం మంది ఎలాంటి వాళ్ళు ఉంటారంటే, ఒక చిన్న స్టోరీ చెప్పేసి కన్క్లూడ్ చేస్తాం. ఇది నాకు సిద్ధార్థ్ సింగ్ గారు స్టార్టింగ్ లో చెప్పిన స్టోరీ, నాకు తెలిసి మళ్ళీ చెప్పుకుంటారు. ఈ స్టోరీ ఏంటంటే ఒక అమెరికన్, ఒక రష్యన్, ఇండియన్ ముగ్గురు ఉంటారు. అమెరికా, రష్యా, ఇండియన్ ముగ్గురు ఉంటారు. సో వీళ్ళు ముగ్గురికి కూడా ఒక కాంపిటీషన్ జరుగుతుంటారు. సో ఏంటి కాంపిటీషన్ అంటే, ఒక ఫారెస్ట్ తీసుకెళ్లి వీళ్ళు ముగ్గురు కూడా హంటర్స్ అనమాట, వేటగాళ్ళు. సో వీళ్ళకి ఏం చేస్తారంటే అడవిలోకి పంపించి ఎవరు ముందుగా సింహాన్ని తీసుకొస్తారో వాళ్ళకి ఒక ప్రైజ్ మనీ డిక్లేర్ చేస్తారు. సో ముగ్గురు కూడా ప్రైజ్ మనీ ఇస్తారు, టైం బట్టి ఇస్తారు. సో ఫస్ట్ అమెరికన్ పర్సన్ వెళ్తారంట, ఏం చేస్తారంటే ఇమీడియట్ గా తీసుకొచ్చేస్తాడు, ఒక 1 hour లో సింహాన్ని, ఒక మంచి సింహాన్ని తెచ్చేస్తారు. తర్వాత రష్యా వాడు వెళ్తాడు, ఒక 3 hours తెచ్చేస్తారు. బట్ వేరే ఇండియన్ పీపుల్, మన ఇండియన్ పర్సన్ జోక్ కాదు, జోక్ పార్ట్ అండి. ఇండియన్ పర్సన్ ఏం చేస్తారంటే ఒక చెట్టు కింద కూర్చుంటాడు. సో ఆయన పని చేసుకుంటాడు. బట్ ఈ రోజు ఈ సమస్య ఏమవుతుందంటే, ఎవరైతే ఈ కాంపిటీషన్ చేశారో 1 hour అయింది, 2 hour అయింది, 3 hour అయింది, 4 hour అయింది, 5 hour అయింది, 6 hour అయింది, రావట్లేదు. ఇండియన్ పర్సన్ హ్యాపీగా చెట్టు దగ్గర కూర్చున్నాడు, ఆయన పని చేసుకున్నాడు. సో తర్వాత ఈ కాంపిటీషన్ పెట్టిన వాళ్ళ టెన్షన్ స్టార్ట్ అవుతాం. అదేంటి బాబు 9 గంటలు అయిపోయింది, సాయంత్రం అయిపోతుంది, ఒకవేళ సింహం తినేసిందేమో అని వీళ్ళందరూ కలిపి విత్ ప్రొటెక్షన్ వెళ్తారు. వెళ్ళేసరికి ఎవడైతే ఇండియన్ పర్సన్ ఉన్నాడో ఓ చెట్టు కింద మంచి గాడిని పట్టుకొని కర్రతో కొట్టుకున్నాడు. నువ్వు సింహాన్ని ఒప్పుకొని కొడుతున్నాడు దాన్ని. సో వీళ్ళందరూ చూసిన అంటే ఇక్కడ నేను ఏమంటున్నానంటే సార్, ఈ ఎఫెక్టివ్ స్కిల్స్ ఇవన్నీ మనం నేర్చుకొని ఎవరి దగ్గర చూపించాలంటే నిజంగా సింహం కోసం మనం చూపించాలి. అంతే తప్ప ఏమి స్కిల్స్ లేని వాడిని తీసుకొచ్చి, ఏమి లేని వాడిని నేను సింహంగా మారుస్తానంటే వాడు మారడు. వాడు మార్చడానికి మనం ఏం చేయలేము. సో మనకి బయట సింహం అంటే ఒక డ్రీమ్ ఉన్న వాళ్ళు, డెడికేషన్, కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ పాయింట్స్ చెప్తే, ఇప్పుడు నేను చెప్పిన ఈ 10 పాయింట్స్ చెప్తే వాళ్ళు డెవలప్ అవుతారు. సో ఒక గాడిదని తీసుకొచ్చి నువ్వు సింహాన్ని ఒప్పుకుంటే నువ్వు యూసీడ్ అయిపో, నువ్వు డియూసీడ్ అయిపో, లేకపోతే ఇంకోటి అయిపో అని ఎవరు. ఎన్ని మీటింగ్స్ అయినా వస్తారు పాపం. కొంతమంది వ్యక్తులు ఉంటారు చాలా బుద్ధిగా పెన్ను బ్యాగ్ పెట్టుకుంటే రాసుకుంటారు, పాయింట్ రాసుకుంటారు. మధ్యలో మళ్ళీ ఇంకోటి వస్తే కామెంట్ చేసుకుంటారు. సో ఎన్ని కామెంట్ చేసుకొని ఏం చేసుకొని మనం మాత్రం సింహం కాబట్టి మన యాక్టివిటీ అంటే మనలాంటి సింహాలు తెచ్చుకోవడం మన పని. మధ్యలో వస్తుంటే వెళ్ళిపోతుంటాయి. సో మనం సింహం కాదా డిసైడ్ చేసుకోవాలా. అలాంటి ఒక సింహాలకు మనం ట్రైనింగ్ ఇస్తే మన వర్క్ ఈజీ అవుతుంది. సో నాకు తెలిసి ఇప్పటివరకు 500 మంది ఉన్నారు. సో కొంతమంది మధ్యలో బ్రేక్ అయ్యారు. 477 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ రియల్ సింహం. రాబోయే మనకి ఫిబ్రవరిలో క్రూజ్ ట్రిప్ ఉంది.
తర్వాత జూలైలో మనకి లండన్ స్కాట్లాండ్ ఉంది, నవంబర్ లో థాయిలాండ్ ఉంది. సో సీరియస్ గా కమిటెడ్ 100% మనందరం కలిసి రాక్ చేస్తాం. సో 100% మనందరం కలిసి 100% సక్సెస్ఫుల్ గా ట్రిప్ వెళ్తాం. ఎస్పెషల్లీ లండన్ స్కాట్లాండ్ మర్చిపోద్దండి. మన ముత్తాతలు తాతల వాళ్ళకి అవమానం జరిగింది బ్రిటిష్ వల్ల. ఆ రోజు మన ముత్తాతల తాతల ద్వారా వాళ్ళు ఆ రోజు పనులు చేయించుకున్నారు. బట్ మనకి ఈరోజు అవకాశం వచ్చింది. 6 days 7 days వాళ్ళ చేత మనం సర్వీస్ చేయించుకునే అవకాశం. సో దానికోసం సీరియస్ గా పనిచేద్దాం. నేను వెయిట్ చేస్తున్నాను లండన్ కి విత్ 200 members టీమ్ తో. అదే రకంగా క్రూజ్ ట్రిప్ లో 500 మంది తీసుకెళ్దాం ప్లాన్ చేస్తున్నాను. అదే రకంగా ఈ డిసెంబర్ కన్నా ముందే నా 6th house అంటే 6వ house దీనికోసం ప్లానింగ్ ఉన్నాను. అదే రకంగా నెక్స్ట్ కార్ ఇది 1 రూపాయల పైన. సో రాబోయే షార్ట్ టైమ్ లో 20 lakhs ప్లస్ తీసుకోవాలని ఆలోచనతో ముందుకెళ్తున్నాను. సో ఇది మనకి బిఫోర్ జర్మనీ ట్రిప్ లోది బాలి గారితో, దీపక్ సుల్ గారు, కన్మ గారితో. సో రీసెంట్ ఇంకా నేను అప్డేట్ చేయలేదు. ఓకే అండి. సో ఇది నా యొక్క చిన్న టెస్టిమోనియల్ తో పాటు వచ్చేది. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్ మస్తాన్ సార్.